ప్లేస్మెంట్స్ ఎవ్రీ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ ఒక డ్రీమ్ అనమాట. ఇట్లా కాలేజ్కి వెళ్దాం, వన్ ఆఫ్ ద హైయెస్ట్ ప్యాకేజ్ కొట్టేద్దాం, ఇంకా లైఫ్ లో చిల్ అవుదాం, పార్టీలు పప్పులు పాపలు అని అనుకుంటా ఉంటాం. బట్ లెట్స్ కమ్ బ్యాక్ టు రియాలిటీ. జనరల్ గా ప్లేస్మెంట్స్ అంటేనే అది ఒక స్ట్రెస్ఫుల్ టైం అంటారు. ఏ కంపెనీస్ వస్తాయి, వచ్చిన కంపెనీస్ సాలరీస్ ఇస్తాయా లేవా, అది ఇది ఒక టెన్షన్ ఉంటుంది అందరికి. ఫార్చునేట్లీ బీయింగ్ ఇన్ ఐఐటి అండ్ దట్ అప్పుడు రిషన్ లేదు కాబట్టి మాకు కొన్ని మంచి కంపెనీస్ వచ్చాయి, ఆఫరింగ్ 30, 40, 50, 60 LPA వరకు కూడా. ప్లేస్మెంట్స్ వస్తుంది అంటేనే ఒక స్ట్రెస్ఫుల్ టైం. చాలా కష్టపడుతూ ఉంటాం, అది చేస్తూ ఉంటాం. కోడింగ్ రౌండ్ లో పోయినా లేదా ఏదైనా చిన్న సిల్లీ మిస్టేక్ చేసి పోయినా చాలా బాధగా ఉంటుంది. బట్ వాట్ ఇఫ్ ఐ టెల్ యూ, ఒక్క సిల్లీ మిస్టేక్ వల్ల ఐ లాస్ట్ 60 LPA జాబ్. ఎస్, అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? అది పక్కన పెట్టండి, నేను ఎలా ఫీల్ అయి ఉంటాను, అసలు ఆ మిస్టేక్ ఏంటి, ఆ కంపెనీ ఏంటి, ఆ స్టోరీ ఏంటి, అది తెలుసుకుందాం. అండ్ దానితో పాటు వీడియో లాస్ట్ లో ఇంకా స్టూడెంట్స్ చాలా మంది మిస్టేక్ చేస్తున్నారు, దాన్ని ఎలా ఆపాలి ఆర్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నది కూడా అంతా డిస్కస్ చేస్తాం. సో లాస్ట్ వరకు చూడండి. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ. ద కంపెనీస్ రాకుటెన్ అనమాట. అది ఒక జపాన్ కంపెనీ. వాళ్ళు ఆఫర్ చేసే శాలరీ 60 LPA ఎన్ అంటే జపనీస్ కరెన్సీలో. సో ఇండియన్ కరెన్సీలో ఇట్ విల్ బి అరౌండ్ 35 lakhs CTC అనుకోండి. స్టిల్ ఇట్స్ లార్జ్ నెంబర్. ఇప్పుడు ఎవరైనా వచ్చారే తమిళలో 60 LPA పెట్టి అది చీటింగ్ మోసం అంటే కరెక్ట్ కాదు. ఇట్స్ 60 LPA ఎన్లో. సో వాట్ ఈస్ దట్ మిస్టేక్? అది తెలుసుకోవాలంటే వి నీడ్ టు గో బ్యాక్ టు October 11, 2022. ఇట్స్ ఎ వార్మ్, చిల్లీ, బ్రీజీ, ఆస్థెటిక్ డే అనమాట. ఐ బికేమ్ తెలుగు లేడు, ఇంగ్లీష్ రాదా? వచ్చు అయినా తెలుగు లేడు. అయినా తెలుగులోనా? ఓకే, డే 1 ఆఫ్ ఇంటర్వ్యూస్. ఐఐటీస్ లో డే 1 ఇంటర్వ్యూస్ అంటే కొంచెం ప్రెస్టీజియస్ గా, కొంచెం అదొక వైబ్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ డే అది ఇంటర్వ్యూస్ లో చాలా పెద్ద కంపెనీస్ వస్తాయి. 30 lakhs, 40 lakhs, 50 lakhs, ఈవెన్ మీరు వినే ఆ 1 crore, 2 crore ప్యాకేజ్ కూడా ఆ రోజే వస్తాయి. సో ఇట్స్ కైండ్ ఆఫ్ బిగ్ అచీవ్మెంట్ అనమాట ఇఫ్ యూ ఆర్ ప్లేస్డ్ ఇన్ డే 1. నౌ బై గాడ్స్ గ్రేస్ మనకి 2 ఇంటర్వ్యూస్ ఉన్నాయి. ఒకటి బార్క్లేస్, దాని CTC వచ్చేసి 22 lakhs సంథింగ్, అండ్ ఇంకోటి రాకుటెన్. అండ్ ప్లేస్మెంట్స్ నా ఫస్ట్ ఇంటర్వ్యూ వచ్చేసి రాకుటెన్ మార్నింగ్ 7 o'clock. నా లైఫ్లో నేను 7 o'clock పడుకున్న రోజులు ఎక్కువ ఉన్నాయి దాన్ వేకింగ్ అప్ ఎట్ 7 o'clock. క్రికెట్కి తప్ప అదే దేనికి లెగలేదు. సో బట్ ఇంక ఇంటర్వ్యూస్ కాబట్టి లేచాం, షర్టు ప్యాంటు టై సూట్ అన్నీ వేసుకుని వెళ్ళిపోయాం. అందులో షర్టు ప్యాంట్ తప్ప ఏది మంది కాదు, ఇంక్లూడింగ్ షూస్ అన్నీ అప్పటికప్పుడు ఫార్మల్ షూస్ అవి అప్పటికప్పుడు అరేంజ్ చేసుకున్నాం. బట్ ఎనీవేస్ అదొక క్రేజీ ఎక్స్పీరియన్స్. 7 o'clock వెళ్ళాను, ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది, కూర్చున్నా. బట్ వెయిట్, ఈ స్టోరీ చెప్పే ముందు మీకు ఒక చిన్న బ్యాక్ స్టోరీ చెప్పాలి. ఇంటర్వ్యూ ముందు రోజు నేను మా ఫ్రెండ్కి కాల్ చేశాను అనమాట. వాడు ఐఐటి జోధ్పూర్లో ఉంటాడు. అరే కాల్ చేశారు, మామ ఏంట్రా సిచ్యువేషన్, రాకుటెన్ అనే కంపెనీ ఉంది, ఏంటి అసలు ఏం క్వశ్చన్లు అడుగుతున్నారు ఏంటి అది ఇది అంటే వాడు చెప్పాడు. ఇప్పుడు అరే మామ చిల్లరా, అంత కష్టంగా ఏం అడగట్లేదు అంటే బేసిక్ రెజ్యూమే క్వశ్చన్స్, అది కోడింగ్ లో బేసిక్స్ అవి ఇవి అడుగుతున్నారు. దాంతోపాటు HR రౌండ్ ఉంటుంది. ఇవి కానీ క్లియర్ చేసేస్తే సెట్ నువ్వు సెలెక్ట్ అయిపోతావు. మా కాలేజ్లో ఆల్మోస్ట్ 30 members సెలెక్ట్ అయ్యారు అని చెప్పాడు. అది వినగానే నాకు భయం వేసింది. అదేంటన్నా హ్యాపీగా ఉండాలి కానీ భయపడుతున్నావు ఏంటి అంటే ఇక్కడే పోకిరి రేంజ్ ట్విస్ట్ వస్తుంది. నాకు ఆ కంపెనీకి సెలెక్ట్ అవ్వాలని లేదు. ఎస్, మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. అదేంటన్నా అంటే ఫస్ట్ నేను ఎగ్జైట్ అయ్యా, జపాన్లో జాబ్ అంటే అది ఇది ఎగ్జైటింగ్ ఉంటుంది అది అనుకున్నా. కానీ తర్వాత ఆ వ్లాగ్స్ అవి అక్కడ స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ చూసాక నాకు గట్ ఫీలింగ్ వచ్చింది. అరే ఇక్కడ మన సెట్ కామేమో. పైగా నాకు అప్పుడు యూట్యూబ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. అరే మళ్ళీ అక్కడికి వెళ్ళి అది కొత్త ప్లేసు, మనమే ఉండాలి, అన్ని మనమే చూసుకోవాలి, ఏదన్నా ప్రాబ్లం వచ్చినా అది ఉండదు ఏమో. ఐ గాట్ దిస్ గట్ ఫీలింగ్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను గట్ ఫీలింగ్ నే ఫాలో అవుతాను. ఇంకా నాకు అనిపించింది అరే ఇక్కడ మనకి సెట్ కాదులే, సో ఎలాగోలా చేసి చెడగొట్టుకోవాలి ఇంటర్వ్యూ. అంటే నేను ఇదంతా ఫామ్ సబ్మిట్ చేశాక రిలీజ్ అయ్యాను అనమాట. సో అందుకే కోడింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ అన్ని ఇవ్వాల్సి వచ్చింది. ఒకవేళ ముందే రిలీజ్ అయ్యి ఉంటే అసలు ఫామ్ ఫిల్ చేసేవాడే కదా కంపెనీకి. బట్ ఎనీవేస్ కోడింగ్ రౌండ్ లో కూడా వాళ్ళు 2 questions ఇస్తే నేను ఒకటే రాశాను అనమాట. అది కూడా కొంచెం లేట్ గా సబ్మిట్ చేశాను, అవ్వనేమో అని. బట్ అయిపోయాం. నా మై గోల్ ఈస్ ఇంటర్వ్యూలో నేను ఎలాగైనా రిజెక్ట్ అవ్వాలి. సో ఇంటర్వ్యూ ఎలా అయింది, నేనేమి మిస్టేక్స్ చేశాను, సో దట్ ఐ గాట్ రిజెక్టెడ్ అన్నది డిస్కస్ చేద్దాం. నౌ ఇంటర్వ్యూకి వెళ్ళాం, కూర్చున్నాం, స్టార్ట్ అయింది. 4 members ఉన్నారు, 2 Indians 2 Japanese అనమాట. అండ్ ఫస్ట్ 30 minutes చాలా బాగుంది. లైక్ వాళ్ళు టెక్నికల్ రౌండ్ అది ఇది అడిగారు. అండ్ నా దరిద్రం కూడా అంతా బాగా అయింది. ఎందుకంటే రాకుటెన్ ఏమో టెలికమ్యూనికేషన్ కంపెనీ, నా ఇంటర్న్షిప్ ఏమో మొత్తం దాని మీద, టెలికమ్యూనికేషన్ మీద, 5G మీద, సెల్స్ మీద, అసలు నెట్వర్క్ ఎలా వర్క్ అయింది, సెల్స్ అంటే ఏంటి అది ఇది వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. నేను కూడా ఫుల్ ప్రిపేర్ అయ్యాము మామూలుగా వేరే ఇంటర్వ్యూస్కి వాటికి. సో వాళ్ళు అడిగిన వాటికి ఈ టెక్నాలజీ ఎందుకు వాడారు, ఈ టెక్స్ట్ ఎలా వాడారు, ఇదంటే ఏంటి అదంటే ఏంటి, బేసిక్స్ నుంచి అన్ని వాళ్ళు బాగానే టెస్ట్ చేశారు. మనము బాగానే చెప్పాం, వాళ్ళు సాటిస్ఫై అవుతున్నారు. లైక్ వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ లో కనబడుతుంది, నైస్ ఆన్సర్, వావ్ బాగా చెప్పావు అది ఇది అట్లా అంటా ఉన్నారు. 30 minutes అయిపోయింది, ఇంటర్వ్యూ అంతా బాగానే అయింది. నా మైండ్లో 2 thoughts రన్ అవుతున్నాయి. అరే ఇంటర్వ్యూ ఎలా అయినా చెడగొట్టుకోవాలి, ఇది సెలెక్ట్ అయితే మళ్ళీ జపాన్కి వెళ్ళాలి అది ఇది. ఇంకో సైడ్ ఏమో భయం కూడా ఉంది. అరే నువ్వు ఇంత స్టంట్లు చేస్తున్నావు, ఒకవేళ లెట్స్ వేరే ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయిపోయావు, మంచి జాబ్ రాలేదు. అప్పటికి నేను 13 lakhs CTC వచ్చిన PPO రిజెక్ట్ చేశాను. అది కూడా చేసాం, ఇంకా కొంచెం నా మీద కాన్ఫిడెన్స్ అది ఇది ఉంది. సో చేసాం. బట్ స్టిల్ ఆ భయం అయితే ఉంటుంది. అరే మంచి జాబు, సర్లే జపాన్ ఏముంది, 1-2 years కష్టపడు తర్వాత తీసుకున్న భయం ఉంది. బట్ అగైన్ ఆ టైంలో ఐ వాజ్ రియల్లీ కన్ఫ్యూజ్ అనమాట. ఇంకా నెక్స్ట్ HR రౌండ్. ఇంకా నేను ఇక్కడే డిసైడ్ అయ్యాను, అరే ఇది ఎలాగైనా మన బెస్ట్ ఇవ్వద్దు, లేదా అసలు ఇంట్రెస్ట్ లేనట్టు మాట్లాడదాం అని చెప్పి కూర్చున్నాను. వాళ్ళు అడగడం స్టార్ట్ చేశారు, వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్, హౌ డూ యూ సీ యాజ్ ఎ లీడర్, ఆర్ హౌ డూ యూ థింక్ యూ కెన్ కంట్రిబ్యూట్ టు అస్, ఇవన్నీ అడగడం స్టార్ట్ చేశారు. నేనే ఏదో చెప్పాలి కదా అన్నట్టు చెప్తున్నా.
అర్థమవుతుంది వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవుతున్నారు, ఏంటి సరిగ్గా చెప్పట్లేదు, లేదా వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారే. అండ్ నేను కూడా నా బెస్ట్ ఇవ్వట్లేదు, లైక్ ఐ వాజ్ నాట్ ట్రైంగ్ టు ఇంప్రెస్ దమ్, వాళ్ళు ఏది అడిగినా సింపుల్గా ఆన్సర్ చెప్పడం అది ఇది అయింది. నేను లాస్ట్కి మళ్ళీ ఫినిషింగ్ టచ్ కూడా ఇచ్చాం. వాట్ డూ నో అబౌట్ రాకుటెన్ అన్నారు. మనం ఇట్ ఈస్ ఎ టెలికమ్యూనికేషన్ కంపెనీ, ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ జపాన్. అంతే, ఈ 2 ముక్కలు తప్ప అసలు ఇంకో ముక్క మాట్లాడే వాళ్ళు వెయిట్ చేస్తాను. అరే చెప్పరా, ఇంకేమైనా చెప్పు, కమాన్ టెల్ మీ. మనమేం లేదు, నేనేం చెప్పను, నాకేం తెలియదు అన్నట్లే ఉన్నా. ఇంత చెప్పా కూడా బై మిస్టేక్ సెలెక్ట్ అయిపోతామని చెప్పి ఇంకొక చిన్న క్వశ్చన్ మనమే అడిగాం. సార్ ఇఫ్ ఐ గెట్ సెలెక్టెడ్ షుడ్ ఐ రీలొకేట్ టు జపాన్ అని అడిగా వాళ్ళు. ఎస్ ఆబ్వియస్లీ, వాట్ ఆర్ ఎక్స్పెక్టింగ్ అది ఇది అన్నారు. ఓకే సార్, ఓకే నో వరీస్ అది ఇది అన్న. అంతే, యూ మే గో నౌ దుబాయ్ అన్నాడు. సో నాకు స్టిల్ కొంచెం భయం ఉంది. లైక్ ఆఫ్టర్ దట్ రిజల్ట్స్ వచ్చాయి అండ్ ఎస్ మనం సెలెక్ట్ అవ్వలేదు. అండ్ ఎవరెవరో లైక్ వేరే బ్రాంచ్ వాళ్ళు, నాకన్నా తక్కువ CGPA ఉన్న వాళ్ళు, లేదా నాకన్నా అంత మంచి ప్రాజెక్ట్స్ చేయని వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారు. ఐఎమ్ కాన్ఫిడెంట్ ఎనఫ్ నాది HR రౌండ్ వల్లే పోయింది అని. నేను మీకు ఇది ఎంత క్లియర్గా చెప్పగలిగాను లేదో నాకు తెలియదు కానీ, బట్ ఐఎమ్ ప్రెటీ షూర్ HR రౌండ్ వల్లే పోయింది అని. నా హోల్ పర్పస్ ఆఫ్ దిస్ వీడియో ఈస్, చాలా మంది స్టూడెంట్స్ కోడింగ్ రౌండ్స్ మీద దీని మీద చాలా ఫోకస్ పెట్టేస్తారు. డే అండ్ నైట్ 500 లీడ్ కోడ్ 200 లీడ్ కోడ్ వాళ్ళని DSA అది ఇది టెక్నికల్ యాప్టిట్యూడ్ అది చేస్తారు కానీ HR రౌండ్స్కి అసలు ప్రిపేర్ అవ్వరు. మీరు ఏదో కొన్ని కంపెనీస్ HR రౌండ్ సీరియస్ అది తీసుకుంటే అనుకుంటారేమో కానీ ట్రస్ట్ మీ, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ పెద్ద MNCs నుంచి ఇప్పుడు చాలా కంపెనీస్ కూడా HR రౌండ్ని చాలా సీరియస్ చేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది జాయిన్ అవుతున్నారు, వెళ్ళిపోతున్నారు, లేదా వేరే స్టార్టప్స్లోకి వెళ్ళిపోతున్నారు, లేదా సగం మంది మానేస్తున్నారు, ఇలా ఉన్నాయి. లేదా వీడు వచ్చి మా కల్చరల్ ఫిట్ అవుతాడా, లేదా వీడు మా దగ్గర పని చేయగలుగుతాడా అని ఒక్కొక్కరికి ఒక టైప్ ఆఫ్ కల్చరల్ ఫిట్ రౌండ్ ఉంటుంది. సో మీరు ఆ కంపెనీకి వెళ్ళే ముందు, ఆ కంపెనీకి ఇంటర్వ్యూ ఇచ్చే ముందు యూ హ్యావ్ టు సీ అనమాట. ఈ కంపెనీ ఎలాంటిది, ఈ కంపెనీలో ఎలాంటి కల్చర్ ఉంటుంది, దానికి మనం ఫిట్ అవుతామా, లేదా అసలు దాని గురించి నీకేమైనా తెలుసా అని చెప్పి కంపెనీస్ బాగా స్ట్రిక్ట్గా చూస్తున్నాయి. మీకు ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తా. అదే క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మాకు అమెజాన్ జరుగుతుంది, అది కూడా Day 1 కంపెనీయే. కోడింగ్ రౌండ్ 2 క్వశ్చన్స్ ఇచ్చాయి, మీడియం లెవెల్ యారేస్ మీద, ఇంకోటి ఏదో సమ్ యారేస్ ప్లస్ లింక్డ్ లిస్ట్ DPO సంథింగ్ నాకు గుర్తులేదు. 2 మీడియం లెవెల్ ప్రాబ్లమ్స్ ఇచ్చాయి. అందరూ 2 చేశారు. నేను చేశాను, వేరే వాడు చేశాడు, చాలా మంది చేశారు. టైం 1 అవర్లో 2 క్వశ్చన్స్ చేయాలి. ఆల్మోస్ట్ అందరూ చేశారు. దాని తర్వాత ఇంకో 1 అవర్ రౌండ్ ఉంది. 1 అవర్ రౌండ్ మొత్తం HR క్వశ్చన్స్. HR అంటే నాట్ టిపికల్ లైక్ వేర్ డూ సీ యువర్ సెల్ఫ్ 5 years అట్లా కాదు. నువ్వు టీంలో ఉన్నావు, టీంలోనే ఒక మెంబర్, నీ మేనేజర్ ఆ తప్పు చేశాడు, నువ్వు వాడిని రిపోర్ట్ చేస్తావు లేదా నీకు ఈ ప్రాబ్లం వచ్చింది టీంలో, నువ్వు ఎలా అప్రోచ్ అవుతావు, ఇలా సంథింగ్ ఏవో 1 అవర్ క్వశ్చన్స్ ఉన్నాయి. చెప్తున్నా లిటరల్లీ ఇంకా మన క్రింజ్ మూవీస్ చూసినా కూడా అంత హెడ్ఏక్ రాదు. అట్లాంటిది ఆ రౌండ్ రాస్తున్నప్పుడు నేను అరే నాకు అమెజాన్ వద్దే ఏమొద్దు, నేను అసలు ఈ రౌండే రాయను అని చెప్పి అంత హెడ్ఏక్ వచ్చింది. బట్ స్టిల్ ఎలాగోలా రాశాను. ఈవెన్చువల్లీ దానికి సెలెక్ట్ అవ్వలే. మనం తెలిసింది ఏంట్రా అంటే మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఆ HR రౌండ్ ఎలా పర్ఫామ్ చేశారు, లేదా ఆ క్వశ్చన్స్కి ఎవరైతే బాగా ఆన్సర్ చేశారో వాళ్ళే సెలెక్ట్ అయ్యి వెళ్ళారు. సో ఐఎమ్ టెల్లింగ్ యూ, HR రౌండ్ అనే కాదు, ఇట్లా కోడింగ్లో కూడా ఇప్పుడు ఈ HR క్వశ్చన్స్ కానీ కల్చరల్ ఫిట్ క్వశ్చన్స్ కానీ ఇన్వాల్వ్ చేస్తున్నారు. సో అవి చూసుకోండి, అవి కూడా చాలా ఇంపార్టెంట్. మీరు అనొచ్చు ఇదంతా 2 years బ్యాక్ స్టోరీ కదా, ఇప్పుడు సిచ్యువేషన్ ఏమైనా ఇంప్రూవ్ అయిందేమో అని. కాదు, రీసెంట్లీ నేను బెంగళూరు వెళ్ళాను అనమాట యాజ్ ఎ స్పీకర్. అక్కడ ఒక టెక్ ఈవెంట్ జరిగింది, అందులో యాజ్ ఎ స్పీకర్గా వెళ్ళి కొంచెం హై లెవెల్ డిజైన్, లో లెవెల్ డిజైన్ మీద అది టాక్స్ ఇచ్చాను. అండ్ అందులో ఆ ప్రాసెస్లో మన సబ్స్క్రైబర్స్ని, చాలా మంది టెక్ క్రియేటర్స్ని, చాలా మంది కలిసాం. ఇట్ వాజ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. అక్కడ ఐ మెట్ దిస్ గర్ల్, షీ ఈస్ 4th year అనమాట. తను వచ్చి చెప్పింది, తను రీసెంట్గానే 2 interviews వచ్చింది, 2 13 LPA జాబ్స్. లైక్ అండ్ కన్సిడరింగ్ దట్ యాజ్ ఎ నార్మల్ కాలేజ్, ఆ 2 మంత్స్ ప్యాకేజెస్ ఆ కాలేజ్కి. తను మొత్తం టెక్నికల్ రౌండ్ అంతా క్లియర్ చేసి వెళ్ళి ఆ 2 కంపెనీస్లో HR రౌండ్లోనే పోయింది. షీ వాజ్ నాట్ ప్రిపేర్డ్. తను అదే చెప్పింది, వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్, వాట్ ఆర్ యువర్ లీడర్షిప్ రోల్స్, లైక్ హౌ డూ యూ సీ యువర్ సెల్ఫ్ యాజ్ లీడర్ ఆర్ హౌ డూ యూ సీ యువర్ సెల్ఫ్ యాజ్ వర్కింగ్ ఇన్ ఎ టీమ్ కానీ ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగారు. తను ప్రాపర్గా చెప్పలేకపోయిందంట అండ్ షీ గాట్ రిజెక్టెడ్. చాలా మంది ఏమనుకుంటారంటే HR రౌండ్ కదా వెళ్ళి చెప్పేద్దాం ఏదోటి అది అనుకో, అంత సింపుల్ కాదు. టెల్ మీ యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ అంటే మీరు మీ ఫ్రెండ్ నేను 12 చేస్తా 6 చేస్తా అది ఇది అని చెప్తారు, ఏంటి లేదు కదా. ఒక ప్రాపర్ స్టోరీ టెల్లింగ్ ఉండాలి, ఒక ప్రాపర్ యూ హ్యావ్ టు ఇన్వాల్వ్ యువర్ మీ స్కిల్స్, మీ టాలెంట్స్, మీ లీడర్షిప్ ఎబిలిటీ అన్ని ఇన్వాల్వ్ చేసి ఒక ప్రాపర్ ఆన్సర్ మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి. సో ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా ఉంటాయి. అసలు ఈ HR రౌండ్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, లేదా ప్లేస్మెంట్స్కి ఎలాంటి రిసోర్సెస్ కావాలి, వీటి మీద వీడియోస్ కావాలంటే కింద కమెంట్ చేయండి, 1 by 1 దింపుదాం. బట్ ఇమీడియట్లీ ఏది కావాలనేది కమెంట్స్ బట్టే నాకు తెలుస్తుంది. సో కిందకి వెళ్ళండి, కమెంట్ చేయండి మీకు నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలి. ఇంకా నెక్స్ట్ వచ్చే 10-15 డేస్లో మోస్ట్లీ ప్లేస్మెంట్ రిలేటెడ్ వీడియో, స్టూడెంట్స్కి, ఇంటర్న్షిప్స్కి వాటికి హెల్ప్ అయ్యేటట్టు ఉంటుంది. సో కిందకి వెళ్ళి కమెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. అండ్ ఎస్ ఈ వీడియో ఎలా అనిపిస్తుందో చెప్పండి. అండ్ HR రౌండ్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. బట్ HR రౌండ్ వరకు వెళ్ళాలంటే ముందు ఒక మీరు కోడింగ్ రౌండ్ పాస్ అవ్వాలి, టెక్నికల్ రౌండ్ పాస్ అవ్వాలి, తర్వాత ఇంకో టెక్నికల్ రౌండ్ పాస్ అవ్వాలి. సో వీటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. కిందకి వెళ్ళి కమెంట్ చేయండి.